కొంచెం అయినా న్యూట్రల్గా మాట్లాడేటువంటి ఉన్న అనలిస్ట్ అందరిలో కొంచెం న్యూట్రల్గా మాట్లాడేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉతికి ఆరేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని, ఈ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి. ఆయన ఏమన్నారని చాలా క్లియర్గా చెప్తాం మీకు. దానికంటే ముందు ఒకసారి మన షార్ట్స్ చూడండి. బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ చాలా ఎక్సలెంట్గా రాగానే బ్రేకింగ్ న్యూస్ కవర్ చేస్తున్నాను నేను. ఏదైనా బ్యాంకు వడ్డీ రుణాలు పెంచిందనో, పెన్షన్ స్కీమ్స్ వచ్చాయనో, డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో, అవన్నీ వెంటనే కవర్ చేస్తున్నాను. షార్ట్స్ చూడండి, చూడగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి, రెండు కలిపి చేయండి, ఓకేనా. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడారు ఈ ఋషికొండకు సంబంధించి అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విమర్శకి ఇంకొక విమర్శ, గతంలో జరిగినటువంటి తాత్కాలిక సచివాలయం ఎట్లా కట్టారు అని చంద్రబాబు నాయుడు టైం గురించి ప్రశ్నించి కరెక్ట్ కాదు, ఇప్పుడు కరెక్ట్ కాదు. అప్పుడు ప్రశ్నించారు, డెఫినెట్లీ ప్రశ్నించాలి, అందులో క్వశ్చన్ లేదు. స్పీకర్ ఛాంబర్లోకి వాటర్ లీక్ కావడం కానీ, సచివాలయంలో వాటర్ లీక్ కావడం కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్నా కూడా ఎక్కువ ఖర్చు అయింది అప్పట్లో, అలాంటి అంశాలు కానీ, ఆ తాత్కాలిక భవనాల యొక్క నాణ్యత కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి, ప్రశ్నించాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి అవకతవకల్ని బయట పెట్టకుండా ఎందుకు ఉన్నారు, బాధితులను ఎందుకు స్వీకరించలేదు అనేది ప్రశ్న. రాజకీయంలో విమర్శలు చేసుకుంటున్నారు కానీ వదిలేస్తున్నారు, అక్కడతో ఏమీ చెయ్యట్లేదు సరిగా. సో తాత్కాలిక సచివాలయం యొక్క నాణ్యత మీద ప్రమాణం వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతోమంది చర్చించినటువంటి పరిస్థితి ఉంది, ప్రశ్నించినటువంటి ప్రశ్న ఉంది. ఈ ఋషికొండ విషయంలో వచ్చినటువంటి ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఒక ప్రభుత్వ భవనాన్ని నిర్మించడానికి సీక్రెసీ ఎందుకు, పారదర్శకత ఉండాలి కదా, రహస్యం ఎందుకు, ఋషికొండకి బందోబస్తుతో ఎవరిని ఎంటర్ కానివ్వకుండా సీక్రెట్గా భవనాల యొక్క నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అదేమి సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకున్నా, ఒక ప్రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్ అనుకున్నా, గవర్నర్ గెస్ట్ హౌస్, ఏపీ టూరిజం గెస్ట్ హౌస్, ఏమైనా అనుకోండి, అది ఏదైనా కూడా పర్యాటక భవనాలే అనుకుందాం, అది ఏదైనా కూడా ప్రతిరోజు అనుమతించుకొని డేర్లు ఓపెన్ చేసి కూర్చోమని, నిర్మాణానికి అడ్డు తగలమని కాదు. ఎప్పుడైతే వీటి మీద చర్చ జరిగి అనుమానాలు వ్యక్తమయ్యాయో, ప్రతిపక్షాలు ప్రశ్నించాయో, అప్పుడు అనుమానాలు ఏం అక్కర్లేదు, ఇది ప్రభుత్వం బిల్డింగు, ప్రభుత్వ అవసరాల కొరకు మేము కడుతున్నాం, ప్రజల డబ్బుతో కడుతున్నాం, మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అని ప్రభుత్వమే ప్రోయాక్టివ్గా అఖిల పక్షాన్ని తీసుకుని, అంటే అన్ని పార్టీలను తీసుకుని అఖిల పక్షానికి ఋషికొండ మొత్తం తిప్పి చూపెట్టాల్సింది. అది కదా ఒక అకౌంటబిలిటీ ఉండడం అంటే, అది కదా డెమోక్రసీ అంటే. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మొట్టమొదట చేయాల్సింది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ప్రధానమైనది. దానికి బందోబస్తులను పెట్టి వస్తామనే వాళ్ళందరినీ అడ్డుకుని రానియము, నిర్బంధము, ఇదంతా కూడా ఖచ్చితంగా అనుమానాలకి దారితీస్తుంది, అందులో క్వశ్చన్ లేదు. ఇది మొదటిది. రెండోది, ఇది ఎందుకు కడుతున్నారు అనడానికి సరైనటువంటి రీజన్ లేకుండా 550 కోట్లకి టెండర్లు వేయటం, 400 పైగా కోట్లు ఖర్చు అయిందనే విషయం మీద టెండర్లు వేయటం, 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు స్పెసిఫిక్ పర్పస్ అనేది డిఫైన్ కాకుండా కట్టడం రాజ్యాంగానికి విరుద్ధము. ఒకసారేమో పర్యాటకం అంటారు, ఇంకోసారేమో గవర్నర్ సంబంధించినటువంటి బిల్డింగ్ అంటారు. హరిత రిసార్ట్స్ అనేవి అక్కడ ఉండేవి గతంలో, ఈ ప్రాంతంలో హరిత రిసార్ట్స్, పున్నమి గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా ఉండేవి. ఈ ఉన్నటువంటి టైంలో వాటిని పడగొట్టి, వాటి కంప్లీట్గా సముద్రం యొక్క ఒడ్డుకు ఉండకుండా కొండ మీద మనం చూసాం కాబట్టి, సముద్ర ఒడ్డునున్నటువంటి కొండ అద్భుతమైనటువంటి పర్యాటక, మంచి చూడడానికి మంచి సీనిక్ లొకేషన్ అనమాట. అది వైజాగ్లోనే ఒక మంచి వ్యూబుల్ లొకేషన్, అంటే ఆ సూర్యోదయం చూడాలన్నా ఆ ప్రాంతం నుంచి చూడొచ్చు. అందువల్ల ఆ సీనిక్ లొకేషన్లో ఒక బిల్డింగ్ మీరు కడుతున్నారు అనుకున్నప్పుడు ఒకసారి పర్యాటక భవనం అన్నారు, రెండోసారి అన్నారు కాదు ఇది ఎవరన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, నేవల్ కమాండ్ ఇవన్నీ చూడడానికి వచ్చేటప్పుడు దానికోసం తీసాం. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏడాదికి ఒకసారి వస్తారు. ఈ లోపు ఒక 7-స్టార్ హోటల్లో తీసుకుంటే రోజుకి 50 లక్షలు అవుతుంది మహా అయితే, దానికోసం ఇది కట్టలేం కదా. సో మొత్తం మీద 7 బ్లాకులు కట్టారు అక్కడ, 9 ఎకరాల్లో 7 బ్లాకులు కట్టారు. అంటే ఎంత భారీ ఎత్తున కట్టారని మనకు అర్థమవుతుంది. సో 7 బ్లాక్ బిల్డింగ్ ఏదైతే ఉందో 9 ఎకరాల్లో కట్టింది, ఇంత కట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ప్రెసిడెంట్ వచ్చినా, గవర్నర్ వచ్చినా ఈ ప్రాంతాల్లో ఇన్ని బ్లాకుల్లో నివసించరు కదా. అందువల్ల ఇప్పుడేమంటున్నారు, కాదు అది సీఎం క్యాంప్ ఆఫీసే అయినా కూడా ఆయన ఒకవేళ ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచి ఉంటే, వచ్చి ఉంటే, ప్రభుత్వ నిర్ణయం కనుక విశాఖపట్నం అనేది క్యాపిటల్ అని, అక్కడి నుంచి పాలించాలని, ముఖ్యమంత్రి క్యాప్ కార్యాలయంగా ఉంటుంది అది అని చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆఫీస్ వద్దని ఎవరు అనరు కదా.
ప్రగతి భవన్ ఉంది, కేసీఆర్ కట్టుకున్నారు కదా. కానీ అది విలాసవంతంగా చూసినప్పుడు ఖచ్చితంగా కట్టినప్పుడు విమర్శలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలను పాలించే నాయకులు విలాసవంతమైనటువంటి భోగాల మధ్య అలాంటి జీవితానికి అధికారుల డబ్బులతో ప్రజల డబ్బులతో ఉండాలంటే మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. పేదవాడికి ఇచ్చేదేమో 2 సెంట్ల భూమి, దానికంటే పెద్దది బాత్రూమ్ ఉంది ఇక్కడ. అంటే ఆ 2 సెంట్ల భూమి అతనికి ఇచ్చి అంతకంటే పెద్ద బాత్రూమ్ మీరు కట్టుకుంటే మరి ప్రశ్నిస్తంగా పేదవాడికి 2 సెంట్ల భూమి ఇచ్చి ఆఖరికి అధికార భవంతులో బాత్రూమ్ సైజు కూడా లేనటువంటి ప్లేస్ అతనికి ఇస్తారా? బాత్రూమ్ యొక్క కమోడే 12 లక్షలు అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఒక కమోడు 13 లక్షలు అనేటువంటి మాట వినిపిస్తున్నారు. ఏదో గాలి జనార్దన్ రెడ్డి బంగారంతోనే కమోడులు చేయించుకోవడానికి వింటూ ఉంటాం. ఆ రకంగా ఉంది. ఆయన సొంత డబ్బు అది. ఆయన సొంత డబ్బులతో కూడా చేయించుకోకూడదు, ఈవెన్ ఆయన డబ్బులైనా. ఎందుకంటే కాన్స్పిక్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది చాలా లేరం. లగ్జరీ కూడా నాకు ఉంది కదా అని ఒక అవసరాన్ని ఒక లిమిట్ని మించి చూపించుకోవడాన్ని సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని వేరే రకాలుగా ఉపయోగించుకోవడం, లగ్జరీస్ని ఎలో చేస్తాం కానీ బియాండ్ ఏ పాయింట్ లగ్జరీస్ని కూడా ఖచ్చితంగా కండెమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పైగా ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముతో 13 లక్షల కమోడ్ అవసరమా అంటే దానికి సమాధానం లేదు వైసీపీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అసలు ఆన్సరే లేదు ఇలాంటి పాయింట్స్. సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఎవరైనా వాడుకుంటారు, లేకపోతే 13 లక్షల కమోడ్ పెట్టుకోవడం ప్రజల సొమ్ముతో న్యాయమా అనే దానికి సమాధానమే లేదు వైసీపీ వైపు నుంచి. సమర్థించుకునే క్రమంలో ఇంకొక క్వశ్చన్ వస్తూనే ఉంది. సీఎం ఉపయోగించుకునేవాడు కావచ్చు అంటే ఉపయోగించుకుంటే క్యాంప్ కార్యాలయం ఉండాలి, కానీ 13 లక్షల కమోడ్ని ఆడాల్సినటువంటి అవసరం ఏముంటుందనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారుతుంది. దెర్ ఇస్ ఏ లిమిట్ టు ఎనీథింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్న. అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయంగానే కట్టి ఉంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మేము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకుంటున్నాం అని మొదటి నుంచి కూడా చెప్తుంటే నిర్మించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా వస్తుంది. ముఖ్యమంత్రి ఇలాగే ఒక నిర్మాణం, గత ముఖ్యమంత్రి ప్రజావేదిక నిర్మాణం చేశారు, కృష్ణావేదిక నిర్మాణం, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజావేదిక నిర్మాణం, అది ప్రభుత్వ భవనం. తీర ప్రాంతంలో, నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అది కట్టారు కాబట్టి పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో అక్కడే పెట్టారు. ఆ సమావేశాన్ని పెట్టి ఇక మనం కూర్చున్నటువంటి బిల్డింగ్ ఉండదు, మనం కూర్చున్న బిల్డింగ్ కూల్చివేస్తాను అని చెప్పారు. ఆ రోజు కూడా చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేసినటువంటి మాటలు ఉన్నాయి. నిజంగానే ఒక ముఖ్యమంత్రికి నిబద్ధత ఉంటే కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి, అంతేగాని ఒకదాని మీద కాదు. అది ప్రజావేదిక కూల్చివేదికతో మొదలైతే సంతోషం, అది పర్యావరణపరమైనటువంటి నిర్ణయం అయితే సంతోషం. కాకపోతే అది ఖచ్చితంగా రాజకీయ కక్ష అనుకోవాల్సిందే. అది గీటురాయిగా మిగులుతుందని అనుకున్నాం. అయితే అది ఒక్కటి మాత్రమే ఆయన పడగొట్టాడు. ఆ తర్వాత నుంచి ప్రైవేట్ నిర్మాణం కానీ ఇంకొకటి కానీ ఈ ప్రభుత్వ డబ్బులతో కట్టినటువంటి భవనం ఒక్కటే నిర్మించారు. సరే, కట్టకూడదు అనేది నిజం. అయితే కట్టిన తర్వాత పర్యావరణాన్ని ప్రభుత్వమే ఉల్లంఘించడం ఎందుకు అనుకున్నారేమో. సరే, 7 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టారు కదా, దాన్ని పడగొట్టేసి మనం సరైనటువంటి స్టేట్మెంట్ ఇద్దాం జనాలకి, మన ప్రభుత్వ దాంతోనే పడగొట్టి ఆ తర్వాత నిజంగా అక్రమంగా ఉన్నవన్నీ కూడా పడగొడదామని ముందుకెళ్తే బాగుండేది. అది కూడా చేయలేదు జగన్ సర్కార్. నాకు బాగా గుర్తుంది అప్పట్లో ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు 7 కోట్లు పెట్టి మా డబ్బుతో కట్టి ఎందుకు రాని ఆయన కూలుస్తున్నారు అనుకున్నాం. సరే, నది ఒడ్డున ఉంది, అయితే మిగతా కూడా కూల్చండి అనేసి కోరుకున్నాం. ఇప్పటివరకు ఏమీ కూల్చలే. అయితే మొత్తం మీద ఈ రకంగా రుషికొండ అనేది చర్చల్లో వార్తల్లో నిలుస్తుంది.